ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ నుంచి రాజేశ్వరి మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, గత వారం రోజులుగా చూస్తే చెర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ కేసు మీరు ఆల్రెడీ ఫాలో అవుతూనే ఉంటారు. ఎక్కడ చూసినా అదే వార్త. ఇప్పటికీ కూడా ఎందుకు చనిపోయారు వాళ్ళు తల్లి పిల్లలు అనేది తెలియలేదు. చాలా మిస్టీరియస్. అంటే ఎటువంటి ఆర్థిక ప్రాబ్లమ్స్ లేవు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు. అందరూ కూడా అమ్మాయి చాలా మంచిదన్న, హస్బెండ్ చాలా ధైర్యవంతురాలని చెప్తున్నారు, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారని చెప్తున్నారు, ఆమె కూడా ఒక టీమ్ లీడర్గా వర్క్ చేస్తుందని చెప్తున్నారు. మరి చూడ్డానికి కూడా చక్కగా ఉన్నారు పిల్లలు, ఆమె కూడా. మరి ఇంత ఘోరానికి పాల్పడడం అంటే ఆ విషయం గుర్తొస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. పిల్లలతో సహా ఆమె అలా సూసైడ్ చేసుకోవడం అనేది మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు మేడం? ఇది చాలా బాధాకరమైన విషయం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంకా ఎంతో భవిష్యత్తు, ఎంతో జీవితము ఉండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా, పిల్లలతో ప్రాబ్లం లేకుండా, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బాగుండి ఈమె ఎందుకు ఈ పని చేసింది అన్నది చాలా మిస్టీరియస్గా ఉంది. కారణం మనకి తెలియదు, కానీ ఇన్ జనరల్ ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఒక సమస్య వస్తే ఫేస్ చేసే ధైర్యం ఉండట్లా. 10th క్లాస్ పోయిందనుకో, 14 ఏళ్ల వయసులో వాళ్ళు సూసైడ్ చేసేసుకుంటారు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళ వయసు అంతా ఎంత భవిష్యత్తు ఉంది, పోతే మళ్ళీ కట్టుకొని పాస్ అయ్యే జీవితం ఉంది కదా. ప్రేమ ఫెయిల్ అయితే సూసైడ్. ఇప్పుడు ఈవిడికి ఆర్థిక ఇబ్బందులు లేవు. కారణం ఏంటో మనకి తెలియదు, కానీ ఏదో ఒక విపరీతమైన స్ట్రెస్కి గురై ఉండాలి, లేకపోతే ఎందుకు చచ్చిపోతుంది. ఆ స్ట్రెస్ ఎవరితోటి షేర్ చేసుకోలేక, అది ఎవరికి చెప్పుకోలేక, మింగలేక, కక్కలేక, ఆ డిప్రెషన్లో ఎందుకు వచ్చిన జీవితం ఇన్ని బాధలు పడే రోజు చచ్చిపోతే రైట్ కదా అనే నిర్ణయానికి వచ్చి ఉండదు. అయితే ఇంటర్మీడియట్ చదివే పిల్లలు అంటే 16-18 ఏళ్ళ పిల్లలు ఎలా చచ్చిపోయారు, వాళ్ళని ఎలా ఒప్పించింది, వాళ్ళు ఎలా వచ్చారు అనేది అది ఇంకా ఆశ్చర్యం. పిల్లలతో చచ్చిపోయిన తల్లులు చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు అయితే 3 ఏళ్ళు 4 ఏళ్ల వయసు తెలియదు కాబట్టి వాళ్ళకి, నెలల పిల్లలు అయితే వీళ్ళని ఎవరు పెంచుతారు, నేను చచ్చిపోతే వీళ్ళని ఎవరు చూస్తారు అనే ఉద్దేశంతో చచ్చిపోయి ఉండొచ్చు. 16-18 ఏళ్ళు వచ్చిన పిల్లలు వాళ్ళు అంటే ఎలా అయినా బ్రతకగల ధైర్యం ఆ వయసుకు ఉంటుంది కదా. అయినా వాళ్ళని కూడా ఎందుకు చంపేసిందంటే, భర్త చెప్పినట్టుగా బహుశా వీళ్ళని నా తర్వాత ఎవరు చూస్తారు అనే బాధతో చంపేసి ఉండొచ్చు. అంటే చచ్చిపోతే ముగ్గురు చచ్చిపోదాం అనే భావనలో చచ్చిపోయి ఉండొచ్చు. ఈ విషయంలో మనకి కారణం తెలియకపోయినా నేననేది ఏంటంటే, ప్రతి మనిషికి సమస్యలు వస్తాయి. కష్టాలు మనుషులకు కాకపోతే మానుకొస్తాయి అని ఒక సామెత. అలాగే మనకి సమస్యలు వస్తాయి. పుట్టిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ ఆ సమస్యతో పిరికితనంతో చచ్చిపోవటం కాదు, ధైర్యం చేసి ఫేస్ చేయండి. ఎలాంటి సమస్యనైనా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అది మనకి తట్టకపోవచ్చు, లేదా మనకి తట్టిన ఇది మనకి నచ్చకపోవచ్చు, కానీ సమస్యకు పరిష్కారం అయితే ఉంటుంది. ఆ పరిష్కార దిశగా మీరు ఆలోచించండి. ఆ పరిష్కారం మీకు నచ్చకపోతే వేరే ఒక కొత్త పరిష్కారం ఏదైనా ఉంటుందేమో ఆలోచించి ధైర్యంగా ముందుకెళ్ళాలి. కానీ ఈ పిరికితనంతో చచ్చిపోవడం అనేది జీవితంలో ఏదీ సాధించలేరు. ఇప్పుడు బ్రతికుంటే కదా సాధిస్తారు, చచ్చిపోతే ఏం సాధిస్తారు? అంటే మేడం, అక్కడ తను అంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఒక టీమ్ లీడర్ గా వర్క్ చేస్తూ చదువుకున్నదే కదా. పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ చదువుతున్న పిల్లలు అంటే మీరు అన్నట్టుగానే స్ట్రెస్ కే చనిపోవడం జరిగిందంటారా? కేవలం వేరే కారణం కనిపించట్లేదు కాబట్టి అలా అనుమానిస్తున్నాం. అది నిజమైనా కాకపోయినా ఆమె ఏదో స్ట్రెస్ ఫీల్ అయింది. భార్యాభర్తల మధ్య రిలేషన్ బాగానే ఉంది, కానీ భర్త దుబాయ్లో ఉండడంతో సింగిల్ పేరెంట్గా ఆమె అన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అది ఒక కారణం అయి ఉండొచ్చు. ఇంకా మనకి తెలియని ఏదైనా స్ట్రెస్కి గురై ఉండొచ్చు, ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు. కారణం ఏంటో మనకి తెలియదు, కానీ ఇవన్నీ మన ఊహాగానాలు. ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు, బ్లాక్మెయిల్ చేస్తే భయపడి ఉండొచ్చు. నీ పిల్లలకు చెప్తానో, నీ భర్తకు చెప్తానో అంటే నా జీవితం ఏమైపోతుందో, సాఫీగా వెళ్ళిపోతుంది కదా అని ఆ బ్లాక్మెయిలర్ని ఫేస్ చేసే ధైర్యం లేక చనిపోయి ఉండొచ్చు. అప్పులు లేవు, ఆస్తులు ఉన్నాయి, భర్త చదువుకున్నాడు, తను చదువుకుంది, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, భార్యాభర్తల రిలేషన్ బాగుంది. ఒకవేళ భర్త దుబాయ్లో ఉండి ఒంటరితనం ఫీల్ అవుతుందేమో, లోన్లీగా ఉండి సింగిల్ మదర్గా హ్యాండిల్ చేయలేకపోతుందేమో అనుకుంటే భర్తతో చెప్పచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఏదో ఉద్యోగం చేసుకో, అప్పటి వరకు నా ఉద్యోగం ఉంది, మనం బ్రతకగలం, చచ్చిపోవాల్సిన పరిస్థితి లేదు, నేనున్నాను, నువ్వు ఇక్కడికే వచ్చేసాయి, ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం చూసుకో, నేను దూరంగా ఉండలేకపోతున్నాను ఒంటరిదాన్ని అని భర్తతో షేర్ చేసుకున్నా పోయేది. నేను అందుకే చెప్తున్నా, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార దిశగా ఆలోచించి ముందుకెళ్ళాలి, కానీ పెరిగితనంతో చచ్చిపోవడం అనేది పరిష్కారం కాదు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యి చచ్చిపోతే జీవితంలో పాస్ అవ్వలేడు కదా, ఇక ఫెయిల్డ్గానే చచ్చిపోతాడు. జీవితంలో ఓడిపోయి చచ్చిపోవద్దంట. నేను అనేది ఏంటంటే, గెలుపు సాధించాక చచ్చిపోవాలంటే, కానీ గెలుపు సాధించిన ఎవరు చచ్చిపోవాలనుకోరు. ఆ గెలిచిన ఆనందంలో బ్రతకాలని అనుకుంటారు. అంచేత ఓడిపోయి చచ్చిపోతే జీవితంలో మళ్ళీ నువ్వు గెలుపు సాధించలేవు. కాబట్టి ధైర్యంగా ఫేస్ చేయి, ధైర్యంగా ఎదుర్కొని గెలుపు సాధించాలి, అంతేగాని పిరికితనంతో చచ్చిపోకూడదు. ఇది మీ మీడియా ద్వారా ప్రజలందరికీ చెప్తున్నది ఏంటంటే, దయచేసి
సమస్యకి చావు ఒకటే పరిష్కారం కాదు, పరిష్కారాలు చాలా ఉంటాయి ఆలోచిస్తే. ఒకవేళ పరిష్కారం లేకపోతే మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, ఏదో ఒకటి ఆలోచించండి, ఏదో ఒక ధైర్యంగా ముందడుగు వెయ్యండి, అంతేగాని చనిపోవడం అనేది పరిష్కారం కాదు. అయితే నేను కొన్ని కామెంట్స్ చూశాను మేడం. చాలా వార్తల్లో, చాలా ఛానల్స్‌లో, మీడియాలో గాని, పేపర్‌లో వస్తూనే ఉన్నాయి కదా న్యూస్ ఇది. కొన్ని కామెంట్స్ చూశాను. వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే కామెంట్స్ గురించి మాట్లాడుకుంటే, నీకంత బాధుంటే నువ్వు చనిపో. ఎందుకు పిల్లల్ని అన్యాయంగా చంపావు? పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళు చక్కగా వాళ్ళకి లైఫ్ ఉంది వాళ్ళకి. నువ్వు సంపాదించావు, నీకు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఆమెకి అన్ని ఆమె పేరు మీదే ఉన్నాయంట. వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇల్లు ఆమె పేరు మీద ఉంది, అన్ని కరెంట్ బిల్లు కూడా నా కూతురు పేరు మీద వస్తుంది అని చెప్తుంది. ఇంత ఆస్తి ఉంది నీకు, పిల్లల్ని వదిలేయచ్చు కదా, నీకు బాధ ఉంటే నువ్వు చనిపోవచ్చు కదా, పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లిపోయావు అనేది కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మేడం. కానీ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఏమంటారంటే, మరి నా తర్వాత మళ్ళీ ఎవరు చూడరు నా పిల్లల్ని, నా పిల్లలు అనాథలు అయిపోతారు అనేది అది కూడా ఒక తల్లి ఆలోచిస్తుంది కదా. మీరేమనుకుంటున్నారు? అంటే పిల్లల్ని భర్త కూడా అదే చెప్పాడు, నా తర్వాత నా పిల్లల్ని ఎవరు చూస్తారని చనిపోయింది అని. చూసేంత పాలు తాగే పసిపిల్లలు కాదు, దే ఆర్ మెచ్యూర్డ్ పీపుల్. 16 ఏళ్ళు వచ్చిన పిల్లలు ఎవరు చూసేది ఏమిటి? హాస్టల్లో ఉండి చదువుకుంటే తండ్రి ఫీజు కడతాడు, వాళ్ళు చదువుకోవచ్చు కదా, వాళ్ళు చదువుకుని అభివృద్ధి చెందడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే మరి నా తర్వాత ఎవరు చూస్తారని అనుకుందో, కారణం ఏంటో తెలియదు కానీ నిజంగా పిల్లల ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే రైలు వస్తున్నప్పుడు వాళ్ళు ఆ మృత్యు రైలు రూపంలో వస్తోంది అన్నప్పుడు దాన్ని ఫేస్ చేయడం ఎంత కష్టం. పిరిగితనంతా వాళ్ళు తల్లి చేయి విదిరించుకుని పారిపోయే ప్రయత్నం కూడా చేయలేదు, అలాగే నిలబడిపోయారు. వాళ్ళు గట్టిగా పట్టేసుకున్నారు, ఏం చేయలేకపోయాను, వెళ్ళిపోయింది ట్రైన్ అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. హగ్ చేసుకుని గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు వాళ్ళు బెదిరించుకునే ప్రయత్నం చేయలేదు, కనీసం ఆ ప్రయత్నమైనా చేసి ఉండాలి కదా, ఆ ప్రయత్నం కూడా చేయలే. అంటే వాళ్ళు కూడా చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయారు. మరి తల్లి మీద ఉండే ప్రేమ తల్లే పోతే మేమెందుకు అని అనుకున్నారు, కారణం ఏంటో తెలియదు. కానీ అదే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే జీవితంలో ఓడిపోతే నెగ్గే ప్రయత్నం చేయాలి కానీ ఓడిపోయామనే పిరికితనంతో చావకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తోడు నీడ ఉంది, 15 ఏళ్ళుగా ఈ కార్యక్రమం చేస్తున్నాను. నెమ్మదిగా ప్రతి వాళ్ళు మొదలెట్టారు, ఒక 5-6 మొదలెట్టారు సైడు. చేసుకోవచ్చు ఎవరైనా, వాళ్ళు కూడా పేరు పెట్టుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, చేస్తున్నారు. చేసుకోవడం తప్పు కాదు, కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ లంసంగా కనపడతారు ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అందుకని ఇక్కడికి వచ్చి వీళ్ళని పట్టుకెళ్ళాలనుకోవడం తప్పు కదా. మీరు చేసుకోండి. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం నాకు ఎవరున్నారు? ఎవరూ లేరు, నేనే ఒంటరిగా తంటాలు పడ్డాను, పీల్చుకున్నాను, నెమ్మదిగా వృద్ధి పొందింది. అంత ఓపిక లేదు, 10-15 ఏళ్ళు చూసే ఓపిక లేక ఇక్కడ రెడీగా దొరుకుతారు కాబట్టి వీళ్ళకి ఫోన్లు చేసేసి వీళ్ళని పీల్చి వీళ్ళని మా దగ్గరికి రండి అన్నా అది తప్పు. అది నాకు బాధాకరమైన విషయమే. అది బాధగా ఉంది, నేను ఫెయిల్ అయిపోయానని చచ్చిపోతే ఏమొస్తుంది? నేను ధైర్యం చేసి దాన్ని ఫేస్ చేయాలి, ఎలాగో అలా మళ్ళీ దాన్ని సాధించాలి. ఇప్పుడు మానేద్దామని బ్రేక్ ఇచ్చిందని ఈ గొడవతో మళ్ళీ నేను మొదలు పెట్టాల్సి వచ్చింది. రేపు మార్చి 8వ తారీఖున మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ధైర్యంగా ఫేస్ చేయాలి. రేపు మార్చి 8కి ఎక్కువ మంది రాకపోవచ్చు, కొంతమంది అటు వెళ్తారు కాబట్టి మళ్ళీ మొదలు పెట్టి మళ్ళీ కార్యక్రమం చేస్తుంటే కొంతమంది మళ్ళీ నా వైపు రావచ్చు కదా. ఇక్కడ ఇంకొక పాయింట్ మాట్లాడుకోవచ్చు మేడం, అంటే కుటుంబ రిలేషన్స్ ఎలా ఉంటున్నాయి నవ్ డేస్. అంటే వాళ్ళ బ్రదర్ చిరంజీవి ఎవరైతే ఉన్నారో ఆయన అంటున్నారు, నేను నా చెల్లితో మాట్లాడుంటే అసలు ఏంటి అంటే అమ్మ ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని మాట్లాడుంటే ఈరోజు బ్రతుకుండేదేమో. తెలియదుగా ఆమె డిప్రెషన్లో ఉంది, ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, చచ్చిపోవాలనుకుంటుందని ఆయన తెలిస్తే కదా అసలు మాట్లాడడానికి. నిన్న సాయంత్రం దాకా ఆఫీస్కి వెళ్ళి మామూలుగా బయటకు వచ్చిన మనిషి చచ్చిపోతుందని ఎవరు అనుకుంటారు? ఎంత గుంభరంగా ఉందో చూడు. కొంతమంది ఆ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మాటల్లో తెలిసిపోతుంది. డాక్టర్స్ కూడా చెప్తారు, వాళ్ళని ఒంటరిగా వదలకండి, వాళ్ళని పరిశీలించండి, వాళ్ళ మాటలను బట్టి. ఎక్కడా లేదు ఆమె డిప్రెషన్ కానీ ఆమె లోన్లీనెస్ కానీ ఆమె ఎక్కడా ప్రకటించలేదు. అంచేత ఎవరు ఊహించలేకపోయారు. అంటే డిసైడ్ అయ్యే వెళ్ళారంటారా మేడం? పిల్లల్ని డిసైడ్ అయ్యే బయటికి పిల్లల్ని తీసుకొచ్చిందంటే డిసైడ్ అయిపోయింది. అది చాలా మంది డెసిషన్ తీసుకుంటారు కానీ పొద్దున్న డెసిషన్ సాయంత్రానికి ఉండదు. చచ్చిపోదాం అనుకుంటారు పొద్దున్న, కానీ సాయంత్రానికి నెమ్మదిగా కరిగిపోతుంది. ఆమె ఎంత స్ట్రాంగ్ అంటే అనుకున్న తర్వాత ఆమె ఆఫీస్కి వెళ్ళి పని చేసుకొని సాయంత్రం వచ్చి పిల్లల్ని తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి పిల్లలకి చెప్పి ఇంత చేసిందంటే ఆమె ఎంత ప్రిపేర్డ్గా ఉందో ఆలోచన. వాళ్ళ అబ్బాయి కూడా అన్నాడంట, నాకు ఎగ్జామ్ ఉంది రేపు, నేను రాను ఇప్పుడు అంటే మన రిలేటివ్స్ చనిపోయారు వెళ్ళాలి అని అంటే, నాకు ఎగ్జామ్ ఉంది నువ్వు ఎందుకు నన్ను తీసుకెళ్తున్నావు అని కూడా అన్నాడంట వాళ్ళ అబ్బాయి. పాపం ఏదైనా కారణం ఏదైనా చావుకి ఆత్మహత్యకి ప్రధాన కారణం పిరికితనం అమ్మ. వ్యక్తిగత కారణాలు ఏవైనా ఉండొచ్చు, ఒకళ్ళకి డిప్రెషన్ ఉండొచ్చు, ఒకళ్ళకి లోన్లీనెస్ ఉండొచ్చు, ఒకళ్ళు సింగిల్ పేరెంట్గా ఉండి తోడు లేదని ఉండొచ్చు, కారణాలు ఏవైనా ఉండొచ్చు. కానీ దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఆల్టర్నేట్ చూసుకోవాలి కానీ చచ్చిపోవడం కాదు కదా. భర్తతో లోన్లీనెస్ అయితే భర్తతో గట్టిగా మాట్లాడుకోవచ్చు, నువ్వు వస్తావా లేదా, నన్ను వేరే వెళ్ళిపోమన్నావా, నాకు సంబంధం లేదని, నువ్వు వచ్చేటైతే తొందరగా రా, నేను చూసుకుంటున్నాను కదా, పిల్లలు ఆస్తి బాధ్యత ఉద్యోగం నాకు ఉంది కదా, అంచేత నువ్వు ఇక్కడికి వచ్చి చూసుకొని నువ్వు దూరంగా ఉండొద్దు అని భర్తతో మాట్లాడుకొని ఉండొచ్చు. లేదా ఆమెను ఇంకేదైనా వేరే విషయాల్లో బ్లాక్మెయిల్ చేస్తే
ఆమె ధైర్యంగా ఎదిరించవచ్చు. నీ దిక్కున చోటు చెప్పుకో, ఎవరు చెప్పుకుంటావు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, నా భర్తకు నాకు రిలేషన్ బాగుంది, నువ్వేదో చెప్పినంత మాత్రాన నా భర్త నమ్మడు అని ధైర్యంగా ఈమె పోరాడి ఉండొచ్చు. ఎవరు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు అనేక రకాలు చేస్తూ ఉంటారు, కానీ దానికి భయపడాల్సిన పని లేదు ఆమె రిలేషన్ బాగున్నప్పుడు. మరి ఏ రకంగా అదే ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే 4-5 రోజులు అయినా కూడా ఆమె ఏ కారణం వల్ల చచ్చిపోయింది అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. నేననేది ఏంటంటే కారణం ఏదైనా చావు ఒకటే పరిష్కారం కాదు. నీకు ఒక సమస్య వచ్చే చచ్చిపోయి ఉంటావు, కానీ ధైర్యంగా ఆ సమస్యని ఫేస్ చేస్తే నువ్వు బ్రతికి ఉండేదానివి కదా. నువ్వు బ్రతికి ఉంటే కదా ఫేస్ చేయగలుగుతావు. నువ్వు ఆ సమస్యకి ఈల్డ్ అయిపోయావు, లొంగిపోయావు కాబట్టి చచ్చిపోయావు. అందుకని ఎప్పుడు ఎవరు కూడా ఆత్మహత్య అనేది ఒక జవాబు కాదు, చచ్చిపోవడం అన్నది ఆ ప్రశ్నకు జవాబు కాదు. నువ్వు ధైర్యంగా ఫేస్ చెయ్యి, డక్కాముక్కలు తిన్నా సరే ధైర్యంగా ఎదిరించు. ఆమెకి ప్లస్ పాయింట్ ఏంటంటే భర్తతో రిలేషన్ బాగుంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఒక మాటగా ఉన్నారు. అంచేతే ధైర్యంగా ఎదిరించి ఉండాల్సింది. థ్యాంక్ యూ. మంచిదమ్మా.